నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, బహుళపక్ష అష్టమి వచ్చేస్తోంది. అయితే అది శనివారం నాడు వస్తోంది. విశేషంగా శనివారం అష్టమి, కాలాష్టమి. ఈ కాలాష్టమిని డెఫినెట్ గా ప్రతి అష్టమికి కూడా చెప్తూ ఉన్నారు. ప్రత్యేకమైన తిథులు అస్సలు మిస్ కాకుండా పౌర్ణమి, అమావాస్య, ఏకాదశులు, చవితి, అలాగే అష్టమి ఖచ్చితంగా చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్పటక్క ఈ అష్టమిని ఎట్లా వినియోగించుకోవచ్చు. అయితే టైం విషయంలో ఒక డౌట్ కూడా వస్తుంది. రాత్రి వరకు ఉంది కదా సప్తమి, ఎలాగా ఆ రోజే సాటర్డే ఎట్లాగో దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. అయితే మనం ఏ తిథిని చూసుకున్నా కూడా కొన్ని సూర్యోదయం ఉన్నప్పుడు ఉండాలి, కొన్ని తిథులేమో చంద్రోదయానికి ఉండాలి అని చూసుకుంటాం. ఇప్పుడు చవితి మామూలుగా మనం వినాయక చవితి అనుకో పొద్దున పూట ఉండాలి అని చూసుకుంటాం కదా. వినాయక చవితి చేసేటప్పుడు మార్నింగ్ అవర్స్ లో చవితి ఉండాలి అనేది కంపల్సరీగా ఉండాలి. మనకి పూజ చేసుకునే టైంకి చవితి ఉండాలి. అలాగే మనం సంకటహర చతుర్థి చేసుకున్నాం అనుకో సాయంత్రం పూట ఉండాలి ఖచ్చితంగా, చంద్రుడికి సంబంధించి ప్రదోషంలో ఉండాలి. అయితే ఇలా అష్టమి వచ్చినప్పుడు మాత్రం నిషేధి కాలంలో అంటే రాత్రి పూట అష్టమి ఉంటే చాలా మంచిది. అంటే రాత్రి మొత్తం వ్యాప్తి ఉన్నది చాలా మంచిది అని చెప్పి. ఎందుకు అని అంటే ఇక్కడ కూడా అష్టమి రోజు కూడా చంద్రుడిని ఇంపార్టెన్స్ గా తీసుకుని చెప్తాం అనమాట. ఏ తిథికైనా కళ్ళలు మారడం అనేది చంద్రుడికి పరిపాటిగా ఉంటుంది. అంటే అష్టమి రోజు మాత్రం 2 అష్టములకి ఒకేలా ఉంటాడట చంద్రుడు. కాబట్టి అష్టమి తిథి చాలా ఇంపార్టెంట్ అయినది అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇక్కడ కూడా ఎందుకు అష్టమి ఇంపార్టెంట్ అంటే చంద్రుడికి సంబంధించి ఆయన ఒకలానే ఉంటాడు కాబట్టి, సమంగానే ఉంటాడు కాబట్టి ఇక్కడ కూడా మనం నిషేధి టైంలో మనకి అష్టమి ఎక్కువగా ఉన్నప్పుడు పూజ చేసుకుంటే చాలా మంచిది. సో సాటర్డేనే చేసుకోవాలి. సాటర్డే 27వ తారీఖు. ఇక్కడ చూసుకుంటే శనివారం నాడు మనం శివుడికి మరో రూపమైన కాలభైరవుణ్ణి పూజించుకోవడం అనేది పరిపాటి. అయితే కాలభైరవుణ్ణి పూజిస్తే, రాత్రి వేళల్లో పూజిస్తే కనుక ఎక్కువగా మనకి ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది అని కూడా చెప్తారనమాట. అంటే మీరు ఈ టైంకే పూజ చేయండి అట్లా ఉండకుండా కొంచెం 9 8:30 ఆయన చదువుకుంటే చాలా మంచిది. ఏదో రాత్రిపూట చదివేసుకుంటే ఏదో మనము వామాచారం చేసేస్తున్నట్టుగాను లేకపోతే తాంత్రిక పూజలు చేసేస్తున్నట్టుగాను ఫీల్ అవ్వడం అనేది పొరపాటు. లింగోద్భవం నిషేధి కాలంలో రాత్రి అర్ధరాత్రి 12ంటికి జరిగింది. అది వామాచారం అనకూడదు కదా. అదే దయచేసి దాన్ని అయితే అనకండి. అలా అన్నమాట. కాబట్టి ఏ టైంలో అయితే మనం చేసుకుంటే అత్యంత పుణ్య ఫలితం అనేది మనకు ఉంటుందో, బాధలన్నీ తొలగిపోవాలి. మనిషి సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఇంకొంచెం ఎక్కువగా పూజించుకోవచ్చు అని అంటే ఇప్పుడున్న బాధలన్నీ తీరిపోవాలి. కాలభైరవుణ్ణి ఎవరెవరు పూజించాలి? శని బాధలు ఎక్కువగా ఉన్నాయి, జాతకంలో శని మహర్దశ నడుస్తుందండి, అస్సలు బాగుండట్లేదండి, లేకపోతే బాగుందండి ఇంకా కొంచెం బాగుంటే ఇంకా పురోగతి అనేది ఇంకా ఉండాలి జీవితంలో అనుకున్నప్పుడు, లేదంటే ఏళ్ళనాటి శని ఉంది అని చెప్పి భయపడుతున్న వాళ్ళు, అలాగే అర్ధాష్టమ శని అనేది ఉంటుంది, అలాంటి బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మనకి కాలభైరవుణ్ణి పూజిస్తే, శనికి ఏమి ఇష్టమో తెలుసా? శివుణ్ణి పూజించడం అంటే చాలా ఇష్టం ఆయనకి, శని భగవానుడికి. కాబట్టి కాలభైరవుణ్ణి పూజిస్తే, అందులో అష్టమి నాడు శనివారం వచ్చింది కాబట్టి మీకు శని త్రయోదశి ఎంతైతే ప్రాముఖ్యంగా ఉంటుందో శనివారం వచ్చిన అష్టమి కూడా అంతే ప్రాముఖ్యతను తీసుకొని మనము పూజించుకోవాలన్నమాట. మరి కాలభైరవుణ్ణి పూజించాలి అని అంటే మనకి బాగా అలవాటైనది కూష్మాండ దీపం. మీరు పొద్దునంతా ఉపవాసం ఉండే రాత్రి కూష్మాండ దీపం వెలిగించినా కూడా చాలా మంచిది. మాకు కుదరదండి, మాకు పొద్దున్నే ఉంటుంది, రాత్రి వరకు మేము జాబ్స్కి వెళ్తాము, లేకపోతే ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు పొద్దున పూటైనా వెలిగించుకోండి. మరి అష్టమి లేదు కదక్క, పర్వాలేదా? అంటే శనివారం నాడు దీపం వెలిగించామన్న తృప్తి ఒకటి ఉంటుంది. రాత్రి పూట ఉంది కదా అష్టమి అని అన్నప్పుడు ఆ పొద్దున్నంతా కూడా మనం ఆయన స్మరణలో గడుపుతాం కాబట్టి రాత్రి ఏదైనా చదువుకున్నా పర్వాలేదు మీరు ఆఫీస్ నుంచి వచ్చేసి. కాకపోతే కూష్మాండ దీపం పెట్టినప్పుడు మాత్రం ఉపవాసం ఉండాలి, అన్నం తినకూడదు. ఖచ్చితం, అది మాత్రం ఖచ్చితంగా అన్నం తినకూడదు అనమాట. కాబట్టి
అంటే అస్సలు చేయకుండా ఉండేదానికంటే ఇది ఏదో better. కొంచెం చేస్తే బెటర్ కదా అని అవును. చెప్తున్నా. సరే మీకు కూష్మాండ దీపం కుదరలేదనుకోండి, ఉమ్. చక్కగా కొబ్బరి ఉంటుంది కదా, ఎండిపోయిన కొబ్బరి కుడక. కుడకలు అంటారు. ఆ కుడకలో చక్కగా నువ్వుల నూనె వేసి దాంట్లో కూడా దీపం పెట్టుకోవచ్చు. బ్యూటిఫుల్. ఎలా పెట్టుకోవాలక్క? ఒక ప్లేట్ కుడక ఒక నవధాన్యాలు వేసేసి ఆ కుడకని దాని మీద పెట్టేసి నువ్వుల నూనె వేసేసి దీపాలు పెట్టడమే. కుడకకు పసుపు ఏమైనా రాయాలా? మన పైన రాసుకోవడమే. నేను లోపల మామూలుగా ఊరికనే అంటించినట్టుగా అంటిస్తాను కానీ మరీ పూసేయను. అంటే ఎక్కువగా పసుపు ఏం పెట్టను. ఎందుకంటే దీపం ఒక్కొక్కసారి ఒత్తంతా ఘృతం అవుతుంది అనమాట. ఘృతం అయినప్పుడు ఈ పసుపు కూడా దాంట్లో ఇదైపోతుంది కదా అన్న ఉద్దేశంతో కొద్దిగా మామూలుగా నీళ్ళగానే పసుపుని రాసుకొని పెడతాను అనమాట. బొట్లు అవి మీరు పైన బాగా రాసుకొని బొట్లు చక్కగా పెట్టుకోవచ్చు. మీకు నిండుగా ఉండాలి, చాలా ఇష్టం అన్నప్పుడు మీరు ఇంకా నిండుగానే రాసుకోవచ్చు. మన హోమంలో వాటిల్లో పసుపు కుంకుమ ఎలా అయితే సమర్పిస్తామో అలానే అనుకొని చేసుకోవచ్చు అన్నమాట. రైట్. ఇక ఈ పూజలు ఇవన్నీ పక్కన పెట్టి డెఫినెట్ గా ఒక స్విచ్ వర్డ్ రూపంలో కూడా ప్రతి దానికి అందిస్తూ ఉన్నారు మీరు. పూజ చేయలేమండి, ఇంట్లో ఒప్పుకోలేని రకరకాల పర్స్పెక్టివ్స్ అనుకోవచ్చు, లేకపోతే రకరకాల పరిస్థితులు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. ఇంట్లో ఒప్పుకోరు, అలవాటు లేదు, ఆనవాయితీ లేదు, ఓపిక లేదు, టైం లేదు. యూ టేక్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్, యూ గెట్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. మరి దీన్ని కాంపన్సేట్ చేస్తూ, రీజన్స్ ని కాదు పూజని కాంపన్సేట్ చేస్తూ ఏదైనా స్విచ్ వర్డ్ ఉందా? మీరు చూస్తే గనక కాలభైరవుడి పూజలో మీరు చూస్తే గనక నేచర్ కి ఆయన కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు కూష్మాండ దీపం కానివ్వు, లేకపోతే కుడకల్లో దీపం అయినా కానివ్వు, అలా న్యాచురల్ గా వచ్చేవి ఏమైనా కూడా చాలా పూజలో ఇన్వాల్వ్ చేస్తే మంచిది. మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే తేనె బాటిల్ కొనుక్కోండి. చిన్న బాటిల్ దొరుకుతుంది తేనెది, చక్కగా స్వచ్ఛమైన తేనె ఎక్కడ దొరుకుతుందో అక్కడే తీసుకోండి. అది తీసుకొని మూత ఓపెన్ చేసి స్వామి దగ్గర పెట్టేసి చక్కగా కాలభైరవ అష్టకం మీరే చదువుకోవచ్చు. చదువుకొని బ్రింగ్ ప్రేజ్ డివైన్, బ్రింగ్ ప్రేజ్ డివైన్, బ్రింగ్ ప్రేజ్ డివైన్ అని చదవండి. మీరు కావాల్సుకున్న మిరకిల్ జరిగి తీరుతుంది అనమాట. ఏ మిరకిల్ అయినా జరుగుతుంది. బ్రింగ్ ప్రేజ్ డివైన్ మనకి అనిపిస్తుంది. మిరకిల్ అంటే ఏంటి అంటే మనం ఏదన్నా కోరిక తీరినప్పుడు మన మైండ్ ఇది అవ్వదు, ఇది అయ్యే కోరిక కాదు, ఇది తీరే పని కాదు అని అనిపిస్తూ ఉంటుంది మనకి. ఖచ్చితంగా బ్రింగ్ ప్రేజ్ డివైన్ అని అనుకోండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు పని అవుతుంది అనమాట. ఎన్నిసార్లు అనుకోమంటారు? 28 టైమ్స్. కాకపోతే నేను ఎప్పుడు కూడా నెంబర్ మీద కౌంట్ పెట్టుకోకండి అని చెప్తాను. మీ ఇష్టం, ఇంకా మనస్ఫూర్తిగా మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదవండి, తప్పకుండా పని అవుతుంది అనమాట. అద్భుతం. కాలభైరవ అష్టకం ఒకవేళ చదవటం రాకపోతే విని తర్వాత చదువుకోవచ్చు, వినొచ్చు. మెరకిల్ జరుగుతుంది అని అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా అట్లాంటి మెరకిల్స్ జరగాలి. డెఫినెట్ గా జీవితాలు మారాలి, కష్టాల్లో ఉండకూడదు మన వాళ్ళు. హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.